వీళ్ళిద్దరైతే ఫుల్ సన్సెట్ వ్యూని ఎంజాయ్ చేస్తున్నారా ఫుల్? వీళ్ళిద్దరు ఇక్కడ పైన ఎక్కి వ్యూ చూస్తున్నారు. ఎలా ఉంది యోహాన్? హౌ ఇస్ ద వ్యూ? హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనము అరిజోనాలో ఉన్న పేజ్ సిటీకి వెళ్తున్నాం అనమాట. పేజ్ సిటీ అనేది అరిజోనాలో వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ టూరిస్ట్ ప్లేస్ అనమాట. అక్కడ మనకి మేజర్గా హార్షో బెండ్, యాంట్లోప్ క్యానియన్స్ ఉంటాయి. సో హార్షో బెండ్ అంటే మనకి హార్స్ కి కిందకి మెటల్ యూ షేప్ లో ప్రొటెక్షన్ లాగా కొడతారు కదా, ఆ షేప్ లో ఉంటుంది అనమాట ఆ మౌంటైన్. సో అది కొలరాడో రివర్ లో ఉంటుంది. మనం పై నుంచి ఆల్మోస్ట్ 1000 feet నుంచి ఆ కిందకి చూస్తాం అనమాట ఆ మౌంటైన్ ని. చాలా ఫేమస్ అనమాట, టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్. సరే మరి వెళ్ళిపోయి చూద్దాం. ఓకే, చాయ్ కొంచెం ఉంటే డ్రైవింగ్ లో తాగొచ్చు కదా. ఈ మధ్య కమెంట్ కూడా పెడుతున్నారు తక్కువ చాయ్ తాగని, తగ్గించుకోవాలి. చాయ్ అంటే ప్రాణం దీపక్. యోహాన్ రెడీ? ఓకే, లెట్స్ గో. లేయి, అన్నీ ప్యాక్ అయిపోయింది, అన్నీ రెడీ. వాటర్ బాటిల్స్ తీసుకున్నావా? ఓకే, వాటర్ బాటిల్స్ రెడీ. కూలర్ ప్యాక్. స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ నుంచి మనకి నాన్ స్టాప్గా డ్రైవ్ చేస్తే 4 hours అనమాట. చూద్దాం, మనం ప్రాబబ్లీ ఒక స్టాప్ తీసుకుంటామేమో. తొందరగా వెళ్ళిపోవాలి. సన్సెట్ లోపల వెళ్ళాలి. సన్సెట్ చాలా బాగుంటుందంట. ఆల్ సెట్? యోహాన్ రెడీ? సీట్ బెల్ట్ ఆన్. I-17 ఎక్కేసాము. ఇక్కడ నుంచి 4 hours వెళ్ళాలి మనం ఇక్కడ నుంచి. ఇంకా అవును, మొత్తం I-17 మీదనే. మధ్యలో యాక్సిడెంట్ అయిందని చూపిస్తుంది. ఇంకా 1 hour డిలే అయ్యే ఛాన్సెస్ ఉంది. అవునా? నిన్న మాకు మొత్తం వర్షం పడింది. సో ఈ రోజు క్లైమేట్ కూడా పెద్దగా హార్ష్ గా లేదు. ఎంత 95 ఉందా? ప్రెసెంట్ గా 94 ఉంది. టైం ఎంత అవుతుంది? 2 o'clock. సో ఇంకా అప్ నార్త్ వెళ్తున్నాం కదా, సో అక్కడ కూడా మనకి ఇంకా వెదర్ చాలా కొంచెం బెటర్ గా ఉంటుంది. ఇక్కడికి అక్కడికి ఆల్మోస్ట్ 10 degrees డిఫరెన్స్ ఉంటుంది. సో వెదర్ అయితే బాగుంది ఈరోజు. ఇక్కడ మొత్తము మౌంటైన్ ని రోడ్ కట్ చేసి వాళ్ళు రోడ్ చేశారు. రాక్ స్లైడ్ అవ్వద్దని మొత్తం మెష్ చేశారు అనమాట. అట్లా ఇప్పుడే మనకి మొత్తం మౌంటైన్ వ్యాలీ ఉండింది, వెంటనే ల్యాండ్స్కేప్ చేంజ్ అయిపోయింది, మొత్తం ఫ్లాట్. గ్రాస్ అంతా ఎండిపోయింది. మనకి టెక్సాస్ వెళ్తే మొత్తం ఇలానే ఉంటుంది, ఫ్లాట్ గా ఆల్మోస్ట్ ఇంతే ఉంటుంది. ఇలా ఉంటుంది. ఈ గ్రాస్ చూసారా, మొత్తం ఇట్లా డ్రై అయ్యి గోల్డెన్ కలర్ ఉంది. కొంచెం మంట ఎక్కడ తగిలినా మొత్తం ఎకరాలే కాలిపోతాయి. వైల్డ్ ఫైర్స్ చాలా ఎక్కువ ఇక్కడ. వర్షం పడుతుంది. అసలు అరిజోనాలో చిన్కలు పడిందంటే మనకి ముత్యాలు పడినంత హ్యాపీగా ఫీల్ అవుతాం మేము. ఇక్కడ ఏదో క్రాష్ అయినట్టుంది. ఆల్మోస్ట్ మనకి 1 hour నుంచి 29 minutes కి వచ్చింది. అంటే మూవ్ చేసి ఉంటారు, క్లియర్ చేసిస్తారు. అవును, ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు స్లో డౌన్, క్రాష్ అయింది అని. అసలు స్పీడ్ వెళ్ళకూడదు ఈ రోడ్ల పైన. అవును, లిమిట్ ఎంత ఉందో దానికన్నా ఒక 5 అటు ఇటు వెళ్ళాలి, కానీ ఫుల్ గా స్పీడ్ వెళ్ళదు. మనకి ఇక్కడ ఫ్రీవే అంటేనే కొంచెం ఖాళీగా ఉంటుంది, స్పేషియస్ గా ఉంటాయి. సో స్పీడ్ గా వెళ్ళడానికి ఆప్షన్స్ ఉంటాయి, కానీ అసలు వెళ్ళొద్దు. ఇక్కడ మేము ఇప్పుడు 30 minutes స్టక్ అయిపోయాం. వీళ్ళు ఏదో వాటర్ అడ్వెంచర్ చేయడానికి వెళ్తున్నారు. బోట్, కయాక్, మాలిబు బోట్ వేసుకొని. ఇక్కడ చాలా వరకు
ఇలా సమ్మర్ టైమ్స్ లో అవుట్డోర్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ చేస్తారు. ఇక్కడ చాలా అమెరికన్స్ కి డ్రీమ్ అన్నమాట. ఒక బోట్, ఒక ట్రక్, అవును ఒక ర్యాంచ్ హౌస్, ఒక ఆర్వీ ఉంటే చాలు అన్న ఫీలింగ్ లో ఉంటారు వాళ్ళు. అవును. లాంగ్ డ్రైవ్స్ వెళ్తున్నాము అంటే చాలు యోహాన్ ఫస్ట్ ప్యాక్ చేసుకునేది మొత్తం అన్ని స్నాక్. వెనకాల చూడండి మొత్తం ఒక బ్యాగ్ పెట్టుకొని స్నాక్ రెడీగా పెట్టుకున్నాడు. ఎంజాయ్ చేస్తున్నాడు మొత్తం. నీ స్నాక్ బ్యాగ్ ఏది అమ్మా? అంత పెద్ద బ్యాగ్. This is my favorite, the view. వ్యూవా మనం ఇది గ్రాండ్ కెనియన్ సెడోనా మీదకి వెళ్తున్నాము. సెడోనా వెళ్ళాలన్నా మనం ఇదే హైవే మీదనే రావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే I-17 అనేది ఇక్కడ యుఎస్ లో వెటర్నన్స్ కి డెడికేట్ చేసి ఈ హైవే పేరు వెటర్నన్స్ హైవే అని పెట్టారనమాట. I-17 మనకి అరిజోనాలో ఉండే అన్ని క్యానియన్స్ ఇట్లా రెడ్ మౌంటైన్స్ కానీ గ్రాండ్ కెనియన్ మళ్ళీ చాలా పెద్దది. సౌత్ రిమ్, వెస్ట్ రిమ్, నార్త్ అని ఉంటుంది. వెస్ట్ రిమ్ వదిలేసి ఇంకా ఏది సౌత్ నార్త్ కి వెళ్ళాలన్నా మనకి ఇదే రోడ్ లోనే వెళ్ళాలన్నమాట మనము. సో మొత్తం ఏ టూరిస్ట్ స్పాట్ అరిజోనాలో చూడాలన్నా మేజర్లీ మనము I-17 యూజ్ చేస్తాం. చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంటుంది. ఇది మొత్తము మనకి వర్డే వ్యాలీ అన్నమాట. సో ఇది మెయిన్ గా ఈ సిటీ వచ్చేసి మనకి విటికల్చర్ కి చాలా ఫేమస్. ఇక్కడ విటికల్చర్ అంటే మనకి గ్రేప్ వైన్ మ్యానుఫ్యాక్చరింగ్. గ్రేప్ ని ఎక్కువ పండుతారు, దాంతో పాటు వైన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది ఆన్ ద వే టు సెడోనా ఉంది. లాస్ట్ టైం ఇక్కడ మనకి చాలా విన్యార్డ్స్ కూడా ఉంటాయి లోపల వెళ్తే. అండ్ మీరు అలా చూస్తే అక్కడ కనిపిస్తుంది కదా, అది సెడోనా రెడ్ కెనియన్స్. ఇప్పుడు మనం అక్కడ వెళ్ళట్లే గానీ ఆన్ ద వేలో దొరుకుతుంది. ఇది ఈ లొకేషన్ మొత్తం సెడోనా. మనకి ఫ్లాగ్ స్టాఫ్ ఎంటర్ అయిపోయామంటే మొత్తం ఇలా పైన్ ట్రీస్ స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఇక్కడ మనకి వింటర్స్ లో బాగా స్నో పడుతుంది ఈ ప్లేస్ లో అంతా మొత్తం. అండ్ ఇక్కడ మనకి ఈ ఫారెస్ట్ లో ఎల్క్ యానిమల్ చాలా ఎక్కువ ఉంటాయంట. రోడ్ మీద కూడా వస్తాయి. వాచ్ ఫర్ ఎల్క్స్ అని రాశారు. ఈ ఎల్క్ అంటే మనకి ఆల్మోస్ట్ రెయిన్ డియర్ లాగానే ఉంటాయి కానీ దాని కొమ్ములు చాలా పెద్దగా ఉంటాయి. రెయిన్ డియర్ కన్నా చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎక్కడైనా కనిపిస్తే యోహాన్ ఎక్కడైనా స్పాట్ అయితే చూడు. ఓకే మనకి అరిజోనా అంటే ఫీనిక్స్ నుంచి ఒక 1 hour బయటకు వచ్చేస్తే మనకి మొత్తం స్నో ఈ ప్లేస్ లో అంతా. మనకి బుల్లెట్ ట్రైన్స్ ఉంటాయి యుఎస్ లో. ఇక్కడ ఉండి రోజు ఆఫీస్కి వెళ్ళొచ్చు. చాలా మంది ఇక్కడ నుంచి కూడా ఫీనిక్స్ కి వస్తారు. నాకు ఇలాంటి వుడ్స్ లో వచ్చి క్యాంపింగ్ చేయాలంటే చాలా ఇష్టం అన్నమాట. సమ్మర్ లో చాలా బాగుంటుంది. ఏమంటావు, మనం ఇక్కడ క్యాంపింగ్ చేద్దామా? నాకైతే డెసర్ట్స్ క్యాంపింగ్స్ అంటే చాలా ఇష్టము. నాకు వుడ్ లో క్యాంపింగ్ ఇష్టం. ఇలా సరే నీకోసం వస్తాలే ఒకసారి క్యాంపింగ్ వుడ్స్ లో. ఇక్కడ ఇలా ఆర్వీలో చాలా మంది వచ్చి క్యాంప్ చేస్తారనమాట. చాలా బాగుంటుంది. యుఎస్ లో కార్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ చూసా. ఇక్కడ చూడండి హార్లీ డేవిడ్సన్ బైక్స్ ని ఎంత ఓపెన్ గా తీసుకెళ్తారు వాళ్ళు. అవును. పేజ్ మనం ఇప్పుడు హైవే 89 ఎక్కాలి ఇక్కడ నుంచి ఎగ్జిట్ తీసుకొని. ఫ్లాగ్ స్టాఫ్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. గ్రీనరీ విత్ పైన్ ట్రీస్. వెనకాల చూడండి పెద్ద మౌంటైన్. In 2 miles, take exit 201 toward US 89 North. ఇక్కడ నుంచి మనము 89 హైవే ఎక్కేసాము. స్ట్రైట్ పేజ్. ఇంకా ఎంత 2 hours ఉంది కదా. 2 hours.
ఇక్కడ ఒక పిట్ స్టాప్ తీసుకున్నాము. యోహాన్కి మెక్ చికెన్ తినాలంట. వెదర్ ఎంత బాగుందంటే చల్లగా ఉంది. ఏంటి మెక్డీ ఆర్డర్ చేస్తున్నారా? ఓకే. వర్షం స్టార్ట్ అయిపోయింది మొత్తము. పైన చూడండి క్లౌడ్స్ ఎలా ఉంది, బ్లాక్ గా గట్టిగా పడుతుంది అనుకుంటా ఇంకోసేపు అయితే. ఇక్కడ ఫ్లాగ్ స్టాఫ్ నుంచి బయటకు వచ్చేస్తున్నాము. ఇప్పటి నుంచి ఒకటే స్ట్రెచ్ లాంగ్. ఇంకా ఇక్కడ నుంచి 1 hour 50 minutes ఉంది మనకి. మన ముందరే కాప్ వెళ్తున్నాడు. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి గ్రాండ్ కెనియన్ సౌత్ రిమ్ వ్యూ కూడా ఉంది. గ్రాండ్ కెనియన్ కి నార్త్ రిమ్, సౌత్ రిమ్, వెస్ట్ రిమ్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నది సౌత్ రిమ్. ఇక్కడ నుంచి కనిపిస్తుంది అదే. అవును, వెళ్ళిపోవచ్చు అక్కడికి కూడా. ఇది ఇక్కడ ఒక చిన్న సిటీ అన్నమాట. ఈ మౌంటైన్స్ లో నేటివ్ అమెరికన్స్ ఉంటారు కదా, వాళ్ళు అక్కడక్కడ అలా స్ప్రెడ్ అయి ఉంటారు మౌంటైన్స్ మధ్యలో. ఇక్కడ గ్రాండ్ కెనియన్ లో గట్టిగా వర్షం పడి ఆగింది. ఆల్మోస్ట్ మనం ఇంకా 18 minutes అవేలో ఉన్నాం. వచ్చేసాము. ఆల్మోస్ట్ ఇంకా 4 minutes అవేలో మనకి అక్కడ వెళ్ళి మనం పార్క్ చేయాలి. పార్క్ చేసి కింద 10 minutes ఒక 0.5 mile అంతా ట్రెక్ ఉంటుంది. నడుచుకుంటూ కిందకి వెళ్ళాలి. హార్స్ బెండ్. ఇది వచ్చాం. హార్స్ బెండ్ ఓవర్లుక్ ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఎంట్రన్స్ లో పార్కింగ్ టికెట్ ఉంటుంది అనమాట. $10 పర్ వెహికల్ ఛార్జ్ చేస్తారు. పార్కింగ్ టికెట్ తీసుకొని మనం లోపల వెళ్ళాలి. ఇక్కడ పార్క్ చేసేసి మనము కిందకి వాక్ చేస్తాము. ఆల్మోస్ట్ మనకి సన్సెట్ టైం అవ్వబోతుంది. సో ఇది ఆ ఫార్మేషన్. మీరు చూస్తే ఆర్ష్ షేప్ లో ఉంది రౌండ్ గా. ఇప్పుడు వెళ్ళి రియల్ గా చూద్దాం ఎలా ఉంటుందో లోపల. హాఫ్ వే వాక్ చేసాము. అక్కడ చూడండి ఎంత మంది ఉన్నారు. ఆ ఎడ్జ్కి వెళ్ళాలన్నమాట ఆ ఫార్మేషన్. చాలా దూరం నుంచి వాక్ చేసాం కదా. ఇక్కడ ఒక ఇలాంటి షేడ్ వేసారనమాట. ఎవరికైనా రిలాక్స్ అవ్వాలి అంటే ఇక్కడ కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి మళ్ళీ వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కిందకి. సన్సెట్ టైం అవుతుంది కదా. సో చాలా మంది ఇక్కడ సన్సెట్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అని సన్సెట్ చూడడానికే వస్తారనమాట, ఫోటోగ్రఫీకి అలా. వేడి ఎక్కువ లేదు కాబట్టి వాక్ చేయడానికి కూడా ఏమంత పెద్దగా టయర్డ్ అనిపించట్లేదు. వేడి ఉంటే అసలు వాక్ చేయలేము. ఇక్కడ చూస్తే మనకి కింద టెక్స్చర్ కూడా ఇలా వేవీగా ఫామ్ అయింది. ఈ ఆర్షో బెండ్ మనకి ఒక 200 million years బ్యాక్ ఒక మొత్తం డెజర్ట్ లాగా ఉండేదన్నమాట. తర్వాత ఈ డెజర్ట్ వచ్చి ఎక్కువ విండ్స్ రావడం వల్ల అది ఒక శాండ్ స్టోన్ మౌంటైన్స్ లాగా ఫార్మేషన్ అయింది అక్కడక్కడ. ఆ శాండ్ స్టోన్ మౌంటైన్స్ వచ్చేసి ఒక 6-7 million years బ్యాక్ టెక్టానిక్ యాక్టివిటీ అని జరుగుతుంది మనకి ఎర్త్లో. ఎర్త్ది కింద పెద్ద లార్జ్ ప్లేట్ లాగా ఉంటుందన్నమాట. ఆ రెండు ఇలా కొలైడ్ అయినప్పుడు టెక్టానిక్ యాక్టివిటీస్ జరుగుతాయి. అలా ఒక టెక్టానిక్ యాక్టివిటీ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇదర్ మనకి మౌంటైన్స్ అయినా ఫామ్ అవుతాయి, ఎర్త్ క్వేక్స్ వస్తాయి, ఇలాంటి ఏదైనా యూనిక్ స్కల్ప్చర్స్ ఫార్మేషన్ అవుతుంది. అలా అయినప్పుడు ఈ కొలరాడో రివర్ ఏమైతే కింద ఉందో ఈ కొలరాడో రివర్ పైకి వచ్చి ఇలా విండ్ వల్ల ఇలా కోసుకొని ఆ షేప్ ఫామ్ అయిందనమాట. సో ఈ షేప్ ఇలా హార్స్కి కింద గోటం కొడతారు కదా, ఆ షేప్లో ఉంది కాబట్టి
హార్స్ షూ బెండ్ అని దీనికి పేరు పెట్టారనమాట. ఎంత యూనిక్ క్రియేషనో కదా. మనము ఊహించలేనివన్నీ జరుగుతూ ఉంటాయి ఈ వరల్డ్లో. మనకి ఇక్కడ నుంచి షేప్ అంత క్లియర్గా కనిపించట్లేదు. చాలా మంది ఫోటోగ్రఫీ కోసమని అటు ఇటు ఫొటోస్ తీసుకుంటున్నారు. మనం అటు సైడ్ వెళ్దాం. అటు వెళ్తే మనకి ఆ హార్స్ షూ షేప్ కరెక్ట్గా కనిపిస్తుంది. ఇదంతా చూడండి, మొత్తం ఇదంతా ఆ కొలరాడో రివర్ ఏదైతే ఉందో అది ఇలా కొట్టుకొని వెళ్ళి కట్ చేసిన షేప్లు ఇవన్నీ. ఇక్కడ నుంచి మనకి ఆ వ్యూ అనేది షేప్ కరెక్ట్గా కనిపిస్తుంది. ఎడ్జ్లోకి వెళ్తే ఆ షేప్ అనేది చూసారా, ఇది హార్స్ షూ షేప్. సెంటర్లో లెగ్ లాగుంది, చుట్టుపక్కన రివర్. ఎంత మంచిగా ఆ రివర్ ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళింది. ఈ మొత్తం మనకి హార్స్ షూ బెండ్ వచ్చేసి 1000 feet డీప్లో ఉంటుంది. అంటే మనం ఇప్పుడు 1000 feet ఎలివేషన్లో పైన ఉన్నాము. అండ్ ఇది కట్ ఎలా అయిందంటే మనకి 270 degree షేప్లో కట్ అయింది. అండ్ అక్కడ ఆ పాయింట్లో మీకు ఇప్పటికీ అది అటాచ్డ్గానే ఉంది. ఆ పార్ట్లో కట్ అవ్వలేదన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ 360 degree, 270 degree అనమాట. అలా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. కొంచెం క్లౌడ్స్ వచ్చేసాయి కాబట్టి లైట్ తగ్గింది. సన్సెట్ అవుతుంది కదా. ఇక్కడ కూర్చొని ఈ వ్యూ చూస్తుంటే అసలు ఎంత బాగుందో ఫీలింగ్. సన్సెట్ టైం కూడా అవుతుంది కదా. సన్సెట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఏంటంటే ఇక్కడ కింద రివర్ ఉంది కదా, ఇది కొలరాడో రివర్. ఈ కింద రివర్లో కూడా చాలా వరకు ఇలా బోట్ రైడ్స్, కయాకింగ్ అవి చేస్తారు. ఇప్పుడు మనం ఆల్రెడీ సన్సెట్ టైంకి వచ్చాం కాబట్టి ఇక్కడ ఏది యాక్టివిటీ జరగట్లేదు. యూజువలీ డే టైంలో వస్తే ఇక్కడ మొత్తం యాక్టివిటీ చేస్తూ ఉంటారనమాట. అక్కడ కింద మనకి ఈ లేక్ కనెక్షన్ ఉంటుంది, అంటే ఈ రివర్ కనెక్షన్. అక్కడక్కడ మనకి కయాక్స్, బోట్ అవి రెంటల్ ఇస్తారనమాట. నేను చెప్పా కదా కింద రివర్లో చాలా మంది యాక్టివిటీస్ అవి చేస్తారని. ఇప్పటికీ కూడా ఆల్మోస్ట్ క్లోజింగ్ అయిపోయింది, కానీ చాలా మంది ఉన్నారు కింద. చూస్తే మీకు అక్కడ కనిపిస్తారు. కింద లేక్లో కయాక్ బోట్స్ తో ఆడుతున్నారనమాట. డే టైంలో వస్తే మాత్రం మొత్తం మనకి ఈ రివర్ లో అలా చుట్టుపక్కన మొత్తం ఉంటారు యాక్టివిటీ చేసుకుంటూ. ఇక్కడ కింద వాటర్ టెంపరేచర్ కూడా చాలా చల్లగా ఉంటుంది. మనం ఎలివేషన్ లో ఉన్నాం కాబట్టి మనకి కొంచెం ఇక్కడ వార్మ్ గా ఉంది, కానీ కిందకి వెళ్తే టెంపరేచర్ చాలా అరౌండ్ 40 degrees అలా ఉంటుంది. మాకు పైన అయితే ఇప్పుడు 80 degrees లో ఉంది టెంపరేచర్. కిందకి వెళ్తే చాలా చల్లగా ఉంటుంది వాటర్. శాండీ, యోహాన్ కూడా వచ్చేసారు. యోహాన్, వీళ్ళిద్దరు ఇక్కడ పైన ఎక్కి వ్యూ చూస్తున్నారు. ఎలా ఉంది యోహాన్? హౌ ఇస్ ద వ్యూ? నేను పైకి ఎక్కుతున్నా. ఈ ఎడ్జ్ లో వాక్ చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి, కానీ సర్ఫేస్ అంత స్లిప్పరీ లేదు. సో అలా అయ్యి మనకు అంత ఈజీగా స్లిప్ అవ్వట్లే. మనము టాప్ లో ఉన్నాం అనమాట. టాప్ పై నుంచి వ్యూ ఇలా ఉంది. I was telling Dad. Like second. Squeeze before you push the button. Okay, now turn around and look at me. ఎట్లుంది? సూపర్ ఉంది అసలు. జాన్, ఎలా ఉంది? 4 hours అన్నావు కదా, ఇప్పుడు చూడు ఎట్లుంది. సూపర్ ఉందా? లైక్ ఇట్? వీళ్ళిద్దరైతే ఫుల్ సన్సెట్ వ్యూని ఎంజాయ్ చేస్తున్నారా ఫుల్? సూపర్ ఉంది. యా, చాలా బాగుంది వ్యూ అసలు.
ఇది మొత్తం మౌంటైన్ అక్కడక్కడ ఇలాంటి ఫార్మేషన్స్ అయింది, కానీ మనకి చూస్తే అక్కడి వరకు ఉన్నాయి మొత్తం. ఈ కొలరాడో రివర్ మనకి గ్రాండ్ కెనియన్ ఫార్మేషన్ కూడా ఇలా ఈ రివర్ కట్ చేసుకుంటూ వెళ్ళడమే అది కూడా. సన్సెట్ అయిపోయింది కదా, స్కై చూడండి మొత్తం కలర్స్ మారుతున్నాయి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. Start doing a bunch. జనాలు ఫోటోలు తీయడానికి ఎక్కడెక్కడో ఎక్కి దిగుతున్నారు, క్రేజీ. యా మనం ఇంకా రిటర్న్ వెళ్ళిపోవాలి. ఎంత 1 మైలా హాఫ్ మైలా? హాఫ్ మైల్ ఉంటుంది అనుకుంటాను. యా ఓకే యోహాన్ లెట్స్ గో కమ్. సూపర్ ఉంది కదా అసలు. యా కరెక్ట్, మనం ప్రాపర్ టైం రీచ్ అయ్యాము సన్సెట్ టైం కి. అందరు ఏమంటారంటే కరెక్ట్ గా సన్సెట్ టైం కి రావాలి అంటారు. ఆఫ్టర్నూన్ టైంలో మరి మార్నింగ్ 10 కి కానీ 5 లోపల రావద్దు, వస్తే వేడి ఎక్కువ ఉంటుంది. సన్సెట్ టైం కి రావాలి, బ్యూటిఫుల్ ఉంటుంది. అవును. యా మేము ఇక్కడ 2021 లో వచ్చాం కదా. అవును. యా ఇది సెకండ్ టైం. మళ్ళీ ఇప్పుడు యా అప్పుడు మేము ఈస్ట్ కోస్ట్ లో ఉంటుండే అనమాట. అక్కడ కొంచెం కోల్డ్ కూడా. కోల్డ్ కూడా ఉండే. కోవిడ్ కోవిడ్ టైం అంటున్నావా? యా సో అప్పుడు మేము క్రాస్ కంట్రీ ట్రిప్ చేసినప్పుడు అరిజోనాని ఈ స్పాట్ అన్ని కవర్ చేసాం అనమాట. అప్పుడు కూడా ఇట్లా కోవిడ్ నుంచి బయటకు వచ్చాము, ఇంకా ఇంట్లో ఉండి ఉండి ఏదో చేయాలని చెప్పి క్రాస్ కంట్రీ చేసాం ట్రిప్ అప్పుడు. అవును. యా అది మన హార్షో బెండ్. ఓకే మనం హోటల్ కన్ఫర్మ్ అయిపోయింది కదా? కన్ఫర్మ్ అయిపోయింది. 10 minutes ఇక్కడ నుంచి. ఓకే యా సరే మరి కానివ్వండి.